ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమః. ఓం శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. స్వామి, నీవు దేని యందును ఆసక్తుడవు కావు, ఏదియు అంటని వాడవు. సృష్టికర్తలకు నీవు అధిపతివి, నీవు పరాత్పరుడవు. నీ యొక్క మాయకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల తెలుసుకున్న విషయమున అజ్ఞానవంతులు అగుచున్నారు. తత్వవిధులను మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టలను తెలుసుకొనలేకున్నారు. దీనిని అంతయు సృష్టించిన వాడవు నీవు ఒక్కడివే. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, అలాగే రక్షించుచు ఉన్నవాడవు, నశింపజేయవాడును నువ్వొక్కడివే. హే స్వామి, నీవు కోరికలన్నీ తీరినవాడవు. అయినను దేవ అసురులకు సుఖ దుఃఖములను కలిగించుటకై సత్వగుణమును పొంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు. తమో గుణమున దుష్టులను శిక్షింతువు, అలాగే రజోగుణమున రాక్షసుల నిగ్రహించుచున్నావు. దైవవశమున నీ పాదమును నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకము కలిగించి అది ఒక తీర్థమగుచున్నది. గర్వము, భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము, పుట్టుక అను కాలసర్పం బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నాడు. స్వామి, నేను కూడా ఇట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలే నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియో దానము చేయలేదు, నీ యొక్క కథలను వినలేదు, ఉత్తముల యొక్క సేవలను చేయలేదు. ఉన్నటువంటిని అన్నీ పోగొట్టుకొని వనవాసినై నా యొక్క గురువులను స్మరించి తిని ఆర్తబంధువులు అగువారు నా వద్దకు వచ్చి తమ ప్రబోధములచే, తమ యొక్క బోధనలచే నా యొక్క దుఃఖమును పోగొట్టిరి. ధర్మార్థ కామ మోక్షములను, స్వర్గములను కలిగించు ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు ధర్మములను ఆచరించి తిని. అందువలన నాకు సర్వోత్తమముగు శ్రీహరి యొక్క అనుగ్రహం కలిగినది. అందువలన ఉత్తమ సంపదలు అధికములుగా ఒసగబడినవి. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనసు మున్నగు అని నేను సేవింపలేదు. శ్రీహరిని మాత్రమే ధ్యానించి తిని సూర్యాదులను ఉపవసింపలేదు. అవి అన్నీ స్థిరములు కావు. అన్నింటినీ ఈ క్షణత్రయమును విడిచి నీ యొక్క పాదములను నిన్ను ముహూర్తకాలమున సేవించినను కోరినది నాకు సిద్ధించును. స్వామి, నీవు స్వతంత్రుడవు, ఎవరికీ లోబడిన వాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు, అందరికంటే ఉత్తముడవు. ఇట్టి నీకు నా యొక్క నమస్కారం. నేను నీ యొక్క మాయకు లోబడి భార్యాపుత్రులు మున్నగు పనికి మాలిన వాని యందు ఆసక్తుడనైతిని. మొట్టమొదటి కర్మదోషమును పోగొట్టి సర్వ పాపములను హరించినట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగా నేను సుఖము కావాలని అనుకుని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు కోరికలను కోరుకొని పీడింపబడితిని. ఎచటను సుఖనిద్ర లేదు, శుభము లేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవ జన్మనెత్తియు నీవే సర్వపురుషార్థ కారణమని తెలుసుకొనలేకపోతిని. నీ మహిమను తెలియక సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢ చిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను.
ఏమీను ఎవరికి ఇచ్చుటలేదు. ప్రభు పరమాత్మయగు నీ సేవను మరలా మరలా చేయవలనని ఉన్నను, చేయలేకున్నాను. కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడగు నీ దయ మా యందు ప్రసరించును. సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారం గోవు పాదమంత చిన్నది అగును. అంతేకాదు దైవమగు నీ యందు భక్తిభావం కలుగును. నీ రాజ్యమంతయు పోవుట మంచిదే అని అనుకొనుచున్నాను. ఎందుకంటే బ్రహ్మాది దేవతలు నిరీహులకు మునులు పొందగలిగిన నీ అనుగ్రహమును పొందు అవకాశం నాకు నేడు కలిగినది. అచ్యుత, అనంత, గోవింద, నీ పాదపద్మమునే విడువక నేను స్మరింతును. నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి, అనంత భాగ్యమునిచ్చున్నవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొక దానిని నేను స్మరింపను. ధనమును అశాశ్వతమగు దేహమును నేను కోరజాలను. మునులంతటి వారును కోరదగిన నీ యొక్క పాదముల సేవనే నేను ఎల్లప్పుడూ కోరుకుందును. హే జగన్నాథ, ప్రసన్నుడవు అగుము. నీ పాద పద్మ స్మృతి నన్ను విడవకుండా ఉండునట్లు చూడుము. నీ పాదముల యందు ఆసక్తియు సంసారమునందు అనాసక్తియు నాకు కలుగజేయుము. స్వామి, నా మనసు నీ యొక్క పధార విందములందు ఉండుగాక. నా మాటలు నీ యొక్క గాథను వర్ణనమున ప్రవర్తించుగాక. నా నేత్రములు నిన్ను నీ రూపమును సదా చూడుగాక. నా యొక్క ఈ చెవులు ఎల్లప్పుడూ నీ కథలను మాత్రమే వినుగాక. నా యొక్క జిహ్వ నాలుక నీ ప్రసాదమును మాత్రమే తినుగాక. నా యొక్క హస్తములు నీ మందిరములను శుభ్రపరచుట, ఊడ్చుట మొదలగు పనులు చేయుగాక. నా పాదములు నీ యొక్క క్షేత్రములు ఉన్న చోటకు, అలాగే నీ యొక్క కథలు చెప్పు చోటకు మాత్రమే వెళ్ళునట్లు చేయుము స్వామి. నీ కథలను వినుటయందే నాకు కోరికలు కలుగుగాక. నా యొక్క బుద్ధి ఎల్లప్పుడూ నీ చింతనమునందు ఆసక్తి ఉండునట్లు చేయుము. నీ కథలను తలుచుకొనుటతో నాకు ప్రతిదినము గడుచుగాక. నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ యొక్క స్మరణను వినుటచే ఆ రోజు గడుచుగాక. నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగా ఉండునట్లు గాక. స్వామి, నాకు బ్రహ్మ పదవి అక్కరలేదు, చక్రవర్తిత్వము వలదు, మోక్షమును కోరను. నీ పాదసేవను నీ యొక్క పాదపద్మముల యందు నీ ఉండునట్లు చేయుము. అలాగే నీ పాదసేవను మాత్రమే నేను కోరుకుందును. నీ యొక్క పాదసేవను లక్ష్మీదేవి, బ్రహ్మ మున్నగువారు కోరుదురు. కానీ వారికి నీ పాదసేవ చేయుట అంత సులభము కాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రమే నేను కోరుకుందును. మనకు కర్మ అనేది పూర్వజన్మ కర్మను అనుసరించి ఈ జన్మలో జరుగుతుంది. ఈ జన్మలో పోయిన జన్మ కర్మలను అనుసరించి ఈ జన్మలో దానిని అనుభవించుట కోసం ఉన్నది పోగొట్టుకుని, అలాగే గురువు పెద్దల వలన దానికి తగిన తరుణోపాయము తెలుసుకొని వాటిని పాటించి కష్టములను దాటి సర్వసుఖములను పొంది తిరిగి భగవంతుని యొక్క పాదసేవయందు ఆసక్తి ఉండునట్లు చేసుకునవలెను. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.